ఓం శ్రీ గణేశాయ నమ. శ్రీ జ్ఞానసరస్వత్యై నమ. శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాగాయత్రీ మాత్రే నమ. శ్రీ మహాగాయత్రీ మాత యూట్యూబ్ ఛానల్కు అందరికీ సాదర స్వాగతం. ఆహ్వానించువారు కాశీవజ్ర సుబ్రహ్మణ్య శర్మ, నిడదవోలు. శ్రీ బ్రహ్మానంద సరస్వతి స్వామి 1863 టు 1938 ద్వితీయ భాగము కొనసాగింపు. అటు తరువాత ఆ కాలపు మహాయోగి దత్తభావ సుధారస గురు సంహిత, దత్తాత్రేయ దకార సహస్ర నామావళి ఇత్యాది గ్రంథకర్తలు, నిగమానిగమ పారంగులు, స్వాశ్రమోచిత కర్మానుష్ఠాన నిష్ఠాగరిష్ఠులు, దత్తాత్రేయోపాసకులు అయిన శ్రీ వాసుదేవానంద సరస్వతి స్వామి, అదే టెంబే స్వామి వారిని ఆశ్రయించారు. ఆ స్వామి మహారాష్ట్ర మాణాంపులో జన్మించి గుజరాత్లోని గరుడేశ్వర్లో సిద్ధి పొందారు. షిరిడి సాయిబాబా చరిత్రలోనూ మౌనస్వామి చరిత్రలోనూ వారి ప్రసక్తి వస్తుంది. టెంబే స్వామి 1908 టు 1910 సంవత్సరాల మధ్యం ఆంధ్రప్రదేశం పర్యటించారు. వారి చేత బ్రహ్మానందులు రాజమహేంద్రవరం శంకరమఠంలో దత్తమూర్తిని, దత్తపాదుకలను 1908లో ప్రతిష్ఠింపజేశారు. శృంగేరి జగద్గురువులు కోరగా టెంబేస్వామి తమ రచనలు, దత్తమహత్యము, గురుచరిత్రలతో పాటు ఒక స్తోత్రం బ్రహ్మానందులకిచ్చి జగద్గురువులకు చదివి వినిపించవలసిందిగా పంపారు. మౌనస్వామి, బ్రహ్మానందులు తాము ఒకే గురువు శిష్యులమన్నారు. మౌనస్వామి వలె బ్రహ్మానందులు టెంబేస్వామి వద్ద సమస్త శాస్త్రాలు, యోగాభ్యాసపు మెలకువలు ఆకలింపు చేసుకొని వాటిని సాధించి ఋతుంభర ప్రజ్ఞతో పాటు అనేక సిద్ధులు కైవసం చేసుకున్నారు. యోగారూఢులైనారు. బ్రహ్మానందులు కాశీలో ఉంటుండగా మౌనస్వామి కోరిక మేరకు కుర్తాళం మఠంలో స్థాపించటానికి జైపూర్ పాలరాతి దత్తమూర్తిని, పాదుకలను పంపించారు. బ్రహ్మానందుల కోరిక మేరకు మౌనస్వామి పంచవటీ మందిరంలో ఉరిగిపోయిన ఆదిశంకరుల భారీ విగ్రహాన్ని తమ యోగశక్తితో లేవనెత్తి పునఃప్రతిష్ఠ చేసినారు. మౌనస్వామి కంటే బ్రహ్మానందులు వయస్సులో 5 ఏళ్ళు పెద్ద. బ్రహ్మానందులు ఇంతకాలం చేసిన సాధన ఆత్మోద్ధరణ కోసం, అది సమకూడిన తరువాత లోకోద్ధరణ కోసం వారు నిర్విరామంగా కృషి చేశారు. భారతదేశం నలుమూలలా తిరిగి సనాతన ధర్మ ప్రచారం చేశారు. స్వామివారు 32 మందికి క్రమసన్యాసము, 600 మంది గృహస్థులకు మంత్రదీక్షలు అనుగ్రహించారు. శ్రీవారు తెలుగు, తమిళము, కన్నడము, మరాఠీ, హిందీ భాషల్లో అనర్గళంగా ఉపన్యసించి వేలు లక్షల సంఖ్యల్లో జనులను సుమతావలంబులుగా మలచినారు. పామర జనులకు సుబోధకంగా ఉండేటట్లు శ్రీ దత్తలీలా చిత్రపటాలు, శ్రీదత్త శరణమ్మమ అక్షరాలను అమర్చి దత్తపూజా విధానంతో జోడించి ముద్రించి ఉచితంగా పంచారు. స్త్రీలను దత్తనామంతో అక్షతలు ఏరి ఇమ్మనేవారు. చదువర్ల కోసం అనేక భక్తి గ్రంథాలు, యోగ గ్రంథాలు తాము వ్రాసినవి, ఇతరులు వ్రాసినవి అచ్చొత్తించి పంచినారు. శ్రీ శివాయుత నామావళి, శ్రీ శంకరాచార్య సహస్రనామావళి, శ్రీ దత్తభావ సుధారసం వంటి గ్రంథాలు ప్రకటించి పంచారు. సంస్కృత పరిచయం లేని వారి కోసం సులభగ్రాహ్యంగా శ్రీ శంకర విజయధ్వజము, శ్రీ గురుదత్త సరస్వతీయము, శ్రీ దత్త భావసుధారసము తెలుగులో వ్రాయించి ప్రకటించారు. స్వామివారు సుబోధ దర్పణము, యోగఫల ప్రదర్శిని, యోగాభ్యాస దర్పణము తెలుగులోను, స్వానుభవము తెలుగు, హిందీ భాషల్లోనూ శ్రీ దత్త శరణమ్మమ శీర్షికతో 108 శ్లోకాలు సంస్కృతంలో రచించారు. సుబోధ దర్పణంలో సాధకులు
ఎవరికి వారు తమ దినచర్యను శారీరకంగా, ప్రాపంచికంగా, పారమార్థికంగా విభజించుకొని ఆత్మవిమర్శ చేసుకుంటూ పరమార్థికంగా వినియోగపడే కాలాన్ని క్రమంగా పెంచుకునే రీతిలో అమర్చినారు. మందులు మాకులు తినకుండా యోగ సాధనల ద్వారా ఎవరికి వారు తమ రుగ్మతలను కుదుర్చుకోవటానికి మార్గదర్శనం చేసే ఉత్తమ గ్రంథం యోగఫల ప్రదర్శిని. అష్టాంగ యోగాలు, షట్క్రియలు, దశవాయువులు, 20 ముద్రలు, 86 ఆసనాలు, ప్రాణాయామ, సాధన, ప్రత్యాహార, ధారణ, ధ్యాన సమాధులు స్వానుభవపూర్వకంగా వివరించే గొప్ప గ్రంథం యోగాభ్యాస దర్పణం. పరోపకారం, సజ్జన సేవ, తీర్థాటనం, దేవతోపాసన, యోగాభ్యాసం, దినచర్య పరిశీలనం, నిర్మమత్వం, వేదాంత శాస్త్ర విచారణ అనే 8 శీర్షికలు సులభసుందరంగా బోధించే గ్రంథం స్వానుభవము. శ్రీవారి పండిత పామర సంవాదము తెలుగు, హిందీ భాషల్లో వెలువడిందట. బ్రహ్మానంద సరస్వతి స్వామివారు హిందూ ధర్మోద్ధరణ కోసం, సనాతన ధర్మ ప్రచారం కోసం చేసిన సత్కార్యాలు లెక్కకు మిక్కిలి. శ్రీవారు హరిద్వారంలోని మఠం జీర్ణోద్ధారం చేసి దాని పాలనా పోషణల కోసం శాశ్వతమైన ఏర్పాట్లు చేశారు. కారంజా నగరంలో శ్రీ నృసింహ సరస్వతి స్వామి విగ్రహం, నిర్గుణ పాదుకలు ప్రతిష్ఠించి నిత్యసత్రం ఏర్పాటు చేశారు. బదరీ కేదార్లోనూ, కాశీలోని పంచగంగేశ్వర మఠంలోనూ, గయా పండరీ క్షేత్రాల్లోనూ, మాన్గావ్ గరుడేశ్వరంలోనూ, ఆంధ్రదేశంలోని రాజమహేంద్రవరం, నల్లూరు, నెల్లూరు, బందరు మున్నగు తావుల్లోనూ గాయత్రి, శారద, శంకర, దత్తాత్రేయమూర్తులు కొన్ని చోట్ల, పాదుకలు కొన్ని చోట్ల ప్రతిష్ఠించినారు. పరాభవ మాఘశుద్ధ ద్వాదశి 26/1/1907 శనివారం నాడు నెల్లూరులో దత్తాత్రేయ, శంకర, శారదా ప్రతిష్ఠ చేసినారు. నెల్లూరులో స్వామివారి మఠం కోసం 23/5/1907 నాడు బలిజేపల్లి కావేరమ్మ స్థలం ఇచ్చింది. ఈనాడు బందరులో ఉన్న గాయత్రి, శంకర, దత్తాత్రేయమూర్తులు శ్రీవారు ప్రతిష్ఠించినవి. కాశీలో ఒకచోట యాజ్ఞవల్క ప్రతిష్ఠ, మరొక చోట హనుమత్ ప్రతిష్ఠ చేశారు. తాము ప్రతిష్టలు చేసిన చోట్ల నిత్య పూజాధికములు నిర్వర్తించటానికి, వేద విద్యార్థులకు, భిక్షువులకు మధుకరాన్నం పెట్టడానికి కావలసిన నిధులు సమకూర్చి పాలక మండలుడు ఏర్పాటు చేశారు. ఒక్క కారంజాలోనే 60,000 నిధిని సమకూర్చారు. ఎంతో ధనం ఉంటేనే యజ్ఞ యాగాదులు చేయ వీలవుతుంది. శ్రీవారు అధిక ధనవ్యయ ప్రయాసల కోర్చి శ్రీదత్త సర్వతోముఖ యాగాలు, కోటి కుంకుమార్చనలు, ఔదుంబర గురుపాదుకార్చనలు ఎంతో వైభవంగా నిర్వహించారు. కాశ్మీరు, నేపాల జడప్రోలు రాజులు, ఇందూరు, కొల్హాపురం రాణులు, ఎందరో కోటీశ్వరులు ధన ద్రవ్యములు కూర్చి స్వామివారి సత్కార్యాలకు తోడ్పడేవారు. నమ్మిన బంటు భక్తుడు గోవిందరావు శ్రీనివాసరావు ఎప్పుడు స్వామి ఆజ్ఞాపిస్తే అప్పుడే భూరి విరాళాలు ఇచ్చేవాడు. స్వామివారికి పాదపూజలు చేసి ధన కనక వస్తువాహనాలు సమర్పించిన వారి సంఖ్య లెక్కకు మిక్కిలి. నెల్లూరులో దత్తప్రతిష్ఠ చేసిన తర్వాత బ్రహ్మానందులు ఆంధ్రదేశం విడిచి కాశీలోని క్షేమేశ్వర ఘట్టం, శృంగేరి మఠం చేరారు. ఆ మఠాన్ని కాశీలోని వ్యాపారులు చాలా భాగం ఆక్రమించుకున్నారు. ఈ దురాక్రమణ వార్తలు స్వామివారు శృంగేరి జగద్గురువులకు టెలిగ్రామ్ ద్వారా తెలిపితే వారు మరలా టెలిగ్రామ్ ద్వారానే వీరికి చట్టరీత్యా సర్వాధికారాలు ఇచ్చారు. శ్రీవారు మధుకరం తింటూ గంగా తీరంలో ఉంటూ అక్కడి ప్రజలు మనసులు చూరగొంటూ 15 దినాల్లో దురాక్రమణం చేసిన బలవంతులను, పలుకుబడిగల వ్యాపారులను చట్టం ద్వారా గెంటించి మఠాన్ని ఉద్ధరించారు. అది వారి యోగశక్తి ప్రభావమే కానీ అన్యం కాదు. దానితో స్వామివారికి కాశీలో గొప్ప గుర్తింపు వచ్చింది.
సశేషం శుభం భూయాత్. సర్వే జనా సుఖినో భవంతు. ధన్యవాదములు. మీకు నా ఈ వీడియో నచ్చినట్టయితే దయచేసి ఒక లైక్ కొట్టి మీ బంధుమిత్రులకు కూడా నా ఈ వీడియోను షేర్ చేయగలరు. అదేవిధంగా నా శ్రీ మహాగాయత్రి మాత యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయ ప్రార్థన. మరొక్క మారు ధన్యవాదములతో భవదీయుడు కాశీవజ్ర సుబ్రహ్మణ్య శర్మ, నిడదవోలు, తూర్పుగోదావరి జిల్లా.